నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా జీడిమెట్ల విలేజ్. ఏ పార్లమెంట్ వస్తుందన్న? మల్కాజ్గిరి. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. అవును. ఏ పార్టీ వైపు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లో చూసుకుంటే మీ ప్రాంతంలో ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు? బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు మోడీ చేస్తున్న అన్ని మంచి పనుల కోసం ఇప్పుడు 500 సంవత్సరాల నుంచి వెళ్ళున్న రామాలయం టెంపులే కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా చేస్తుంది కాబట్టి బీజేపీ కంపల్సరీ సరే. కానీ రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఓన్లీ ఎమ్మెల్యే దానికోసం మాత్రం ఓకే, కానీ సెంట్రల్ నుంచి అయితే బీజేపీ కరెక్ట్ అండి. బీజేపీ అంటే ఏ రకంగా యువతకి ఏం చేసింది ఇప్పటివరకు బీజేపీ? యువత కంటే చాలా చేసింది. ఇంకా టీఆర్ఎస్ ఏం చేయలేదు, కాంగ్రెస్ కూడా ఏం చేయలేదు. ఓన్లీ ఉచిత పథకాలని చెప్పి పథకాలు పెట్టారు కాంగ్రెస్ నుంచి వెళ్ళి. ఇంకా కన్ఫామ్ అయితే అయినాయి, ఇంకా ఒకటి ఉంది. బీజేపీకి వేస్తేనే కరెక్ట్. బీజేపీ కానీ సెంట్రల్లో కూడా ఈసారి కాంగ్రెస్ ఫామ్ అయ్యేటట్టుందని చెప్పేసి అన్నారు. లేదు, సెంట్రల్లో బీజేపీ రావాలి. బీజేపీ రావాలి. ఎందుకంటే ఏది కావాలనుకున్నా ఇప్పుడు ఏది కావాలన్నా మోడీ చేస్తుండు. ఇంతకుముందుకు గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి అన్ని పనులు చేస్తుంది. కానీ ఇక్కడ బీజేపీ నుండి ఉన్న అభ్యర్థి ఎవరైతే ఈటల రాజేందర్, ఆయన ఇక్కడ లోకల్ కాదని చెప్పేసి అంటారు కదా. లోకల్ అని కాదు, ఒక బీసీ వ్యక్తి, ముద్రాజ్ వ్యక్తి, అందరికి ఛాన్స్ ఇవ్వాలి. అంటే గతంలో రేవంత్ రెడ్డి ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గం నుండే ఎంపీగా గెలిచిండు. ఆయన ప్రభావం చూపియదా ఈ ఏరియాలో? ఇప్పుడు బీజేపీకే కంపల్సరీ ఉందన్న, కాంగ్రెస్కి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ అయితే బీజేపీ కంపల్సరీ. ఓకే. ఇటు చూస్తే షంబీపూర్ రాజు కూడా ఈ ప్రాంతం వాడని చెప్పేసి ఆయనకు అన్నారు, కానీ ఇంకా షంబీపూర్ రాజుకు కన్ఫర్మ్ కాలేదు టికెట్. ఓకే. ఒకవేళ షంబీపూర్ రాజు అటు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుండి ఇటు ఈటల రాజేందర్ చూసుకుంటే ఎవరు పోటీ ఉంటారు అనుకుంటారు? ఈటల రాజేందర్ గెలుస్తాడు. ఆయనకు పోటీ ఎవరు లేరు. బీజేపీ ఉంది 100%. గన్ షాట్ 100%. థ్యాంక్ యూ.